ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. కొబ్బరి నూనెతో 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. మనకి ధనవర్షం కురుస్తుంది. చిత్రంగా అనిపించవచ్చు. అసలు ఎందుకు చేయాలి? ఈ ఉపాయం చేయడం వల్ల లాభం తెలుసుకున్నాం. కానీ మనం ఎందుకు చేయాలి, ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈ చిన్న చిన్న ఉపాయాలు మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు ఖచ్చితంగా 100కు 100% ఫలితాన్ని పొందుతాం. మీ ఏ కోరికైనా సరే మీ మనసులో తలుచుకొని ఈ ఉపాయం చేస్తారో మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఎందుకంటే ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను. మనం ఒక్కొక్కసారి స్నేహితులుగాను, మిత్రులుగాను, కుటుంబ సభ్యులుగాను, చుట్టాలుగాను, పక్కాలుగాను అందరూ ఉంటారు. చెడు దృష్టి అనేది మన మీద పడుతుంది. మనకి తెలిసిన వారి వల్ల జరుగుతుంది, తెలియని వారి వల్ల కూడా జరుగుతుంది. అంటే మన చుట్టూ ఉండే మనుషుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఈ శత్రుత్వం అనేది వస్తుంది. దీనివల్ల మనకి చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి. వ్యాపారం, వృత్తి, అంటే ఏది చేసినా సరే ఒకప్పుడు బాగా ఉండటం, తర్వాత మెల్లమెల్లగా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా చాలా ఉపాయాలు చెప్పాను. ఈ ఉపాయాలు మీ మనసుకు ప్రేరణ కలిగి నేను చెయ్యాలి, ఈ ఉపాయం నేను చెయ్యాలి, నాకు లాభం కలుగుతుంది అని మనసుకు ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి. ఎందుకంటే కొంతమంది చేయాలనుకుంటారు కానీ చేయలేరు. మనకి ప్రాకృతికమైన ప్రేరణ, ఆ పదార్థంలో ఉండే శక్తి, ఆ సమయము మనం పూర్తిగా నమ్మినప్పుడు ఫలితం అనేది కూడా వస్తుంది. ఈ ఉపాయం చెడు దృష్టి, జనఘోష, నరఘోష ఇలాంటి వాటి ఏదైతే ఆటంకాలు, అంటే చేస్తున్న పనుల్లో ఆటంకాలు, స్నేహితుల వల్ల, చుట్టాల వల్ల కలిగే దృష్టి దోషాలు, అవన్నీ కూడా ఈ ఉపాయం చేయడం వల్ల తొలగిపోతాయి. అలాగే మీకు ధనం అనేది కంటిన్యూగా వస్తుంది. కోరిక ఏదైతే మనసులో ఉంటుందో అది నెరవేరుతుంది. ఏ పదార్థాలు కావాలి, ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో చేయాలి. ఇది 5 బుధవారాలు చేయాలి. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మీ ఇంటిలో ఈ ఉపాయం చేయవచ్చు. మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం కానీ, బొమ్మ కానీ, పటం కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు అక్కడ మీరు ఈ ఉపాయం చేయాలి. మీరు చక్కగా బుధవారం నాడు స్నానం చేసి ఇంట్లో ఒక తమలపాకు తీసుకోండి. ఇలా తమలపాకు తీసుకొని చూడండి, ఇలా స్వామివారి పటం ముందు కానీ ఇలా పెట్టుకోండి. నేను చిన్న తమలపాకు చూపిస్తున్నాను. ఇలా చక్కగా ఈ తమలపాకు పెట్టి ముందు దాని మీద కొంచెం బియ్యం ఇలా పోయాలి ఆకు మీద. ఇది కుండీలో పెంచుకునే మొక్క కాబట్టి ఆకు చిన్నగా ఉంది. పెద్ద ఆకు అయితే కొంచెం ఎక్కువ బియ్యం పడతాయి. ఇలా బియ్యం పోయండి, మీకు చూపించడం కోసం మాత్రమే. తర్వాత ఈ తమలపాకు మీద ఒక వక్కని పెట్టండి. ఇలా వక్క దొరుకుతుంది. ఇలా ఒక వక్కని పెట్టండి. వక్కని పెట్టి తర్వాత మీరు ఇలాంటి మిక్స్డ్ కలర్ దారం దొరుకుతుంది. ఇలా దారం దొరుకుతుంది. ఈ దారంతో చక్కగా మీరు ఏం చేస్తారంటే ఈ బియ్యం మీద పెట్టిన వక్కని కట్టాలి. ముందు బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత వక్క పెట్టాలి. వక్క పెట్టి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇలాంటి దారం తీసుకొని ఈ వక్కని కట్టాలి. చూపిస్తాను చూడండి. ఎలాగైనా కట్టవచ్చు. చూడండి, ఇలా ఇలా కట్టండి. జస్ట్ దారం కట్ చేస్తాను, ఎందుకంటే పూర్తి దారం మొత్తం వాడటం వల్ల కట్టడానికి ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఇలా కట్టండి. ఇలా కట్టి పెట్టండి. ఒక్క నిమిషం. ఇది చూడండి, మళ్ళీ మీకు అనుమానం వస్తుంది. ఇలా కట్టి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు కాస్త పసుపు,
ఈ ఒక్క మీద కాస్త పసుపు కుంకుమ వేసి తర్వాత అక్షింతలు వేయండి. ఇదిగోండి, ఇలా అక్షింతలు వేయండి. వేసి మీరు మీకు దొరికితే గనక ఒక ఎర్రటి మందార పువ్వు పెట్టండి. ఎర్రటి మందార పువ్వు, ఒంటిరెక్క పువ్వు స్వామివారికి పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా ప్రమిది తీసుకొని దానిలో కొబ్బరి నూనె తీసుకొని ఇలా 3 ఒత్తులు వేయండి. ఈ చెప్పిన విధానం జాగ్రత్తగా వినండి. ఇలా 3 ఒత్తులు వేయండి. తెల్లటి ఒత్తులు, ఎర్రటి ఒత్తులు కాదు, తెల్లటి ఒత్తులు 3 ఒత్తులు వేయండి. ఇలా 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇంకోటి గుర్తుంచుకోండి, తెల్లటి ఒత్తులు మాత్రమే వేయాలి, మిగతా ఒత్తులు వేయకూడదు. నేను దీపాన్ని కూడా వెలిగించి చూపిస్తాను. ఇలా 3 ఒత్తుల్ని వెలిగించండి మట్టి ప్రమిదలో. తర్వాత మీరు ఒకటి గుర్తుంచుకోండి, కొబ్బరి నూనె మాత్రమే తీసుకోవాలి, వేరే ఏది వాడకూడదు. ప్రమిదలు 2 పెట్టుకోవచ్చు, అలాగే దీపపు కుందుల్లో కూడా వెలిగించవచ్చు, కానీ ఎందులో వెలిగించినా 3 ఒత్తులు మాత్రం వేయాలి. ఇప్పుడు మీరేం చేయాలంటే మనసులో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు సిద్ధి రిద్ధి తలుచుకోవాలి, మనసు తలుచుకోవాలి. స్వామివారి అమ్మవారిని కూడా తలుచుకోవాలి, సిద్ధి రిద్ధిని కూడా మనసులో తలుచుకోవాలి. తర్వాత శివుడు పార్వతిని తలుచుకోవాలి. ఇందులో ఏదైతే మీరు చేస్తున్నారో చెప్పిన విధంగా చేయండి. తర్వాత శివుడు పార్వతి తలుచుకున్న తర్వాత మీ మనసులో ఏదైతే కోరిక ఉందో, అంటే నాకు ధనం బాండవ్యలో కావాలి, నా శత్రువులు బాండవ్యులు ఇబ్బంది కలగకూడదు, నాకు జనఘోష నరఘోష తగలకూడదు అని మీరు మనసులో బలంగా స్వామివారిని కోరుకోవాలి. చాలా చిన్న ఉపాయం ఇది. మీరు ప్రతి బుధవారం నాడు ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఉదయం పూట చేయండి, ఇంట్లో చేయండి. చేసిన తర్వాత అంటే మీకు మార్పు కావాలి అనుకున్నవారు ఏదైతే మనం కోరుకుంటున్నామో ధనం కూడా మనకి కంటిన్యూగా వస్తుంది. మనం అనుమానం రావచ్చు ఏంటంటే గురువుగారు మరి 2వ రోజు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి? ఈ ఎర్రటి క్లాత్ని, అంటే ఈ ఎర్రటి దారాన్ని, మిక్స్డ్ దారాన్ని, అలాగే తమలపాకుని, బియ్యాన్ని మీరు ఏదైనా సరే పారే నదిలో కానీ లేదంటే దీన్ని తీసుకువెళ్ళి ఒక చెట్టు మొదల్లో, ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదలు పెట్టాలి. ఎప్పుడు? గురువారం నాడు. మీరు దీపారాధన చేసి నమస్కారం చేసుకొని ఈ విధంగా చేస్తే చాలు. పువ్వు మాత్రం మందార పువ్వు మాత్రమే పెట్టాలి, వేరే పువ్వు కాదు, ఎర్రటి మందారం మాత్రమే ఈ ఉపాయానికి వాడాలి. ఇలా చేస్తే 5 గురువారాలు చేస్తే ఏదైతే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో, అప్పుడు దాకా బాగుండి సడన్గా ఇబ్బందులు రావడం, అప్పుడు దాకా ఉన్న వ్యాపారం డౌన్ అవ్వడం, అప్పుడు దాకా చేస్తున్న పనులు అంటే ఏదైనా సరే ఇబ్బంది కలగడం ఆర్థికంగా, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇది 2వ రోజు వరకు, గురువారం ఉదయం వరకు అలాగే ఈ ఒక్కని, దారాన్ని, తమలపాకుని అలాగే ఉంచాలి. ఇది మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు. దీంట్లో ఉన్న ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను, అంటే దీంట్లో ఉన్న ఒక లాభం కూడా చెప్తాను. ఎవరైతే ఉద్యోగం కోసం అలాగే వ్యాపారం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండి వ్యాపారం చేయలేకపోవడం, అలాగే మీకు ఇప్పుడు దాకా నడుస్తున్న వృత్తి వ్యాపారాలు సడన్గా డల్ అయిపోయి చిన్న చిన్న వ్యాపారాలు కూడా, అది వెహికల్ కావచ్చు, లేకపోతే తోపుడు బండి కావచ్చు, కూరగాయల వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, పాన్ షాప్ కావచ్చు, ఏదైనా సరే మీరు చేస్తున్న చిన్న వ్యాపారమైనా, అది పాల వ్యాపారము, వ్యవసాయం కూడా, ఏదైనా వ్యవసాయంలో లాభాలు రావాలన్నా, జనఘోష నరఘోష లాంటిది లేకుండా ఉండాలన్నా ఈ ఉపాయం చేయండి. ఇలా 5 బుధవారాలు చేయాలి. మధ్యలో అనుకోకుండా నెలసరి వచ్చిందనుకోండి, ఒకవేళ ఈ ఉపాయం వారం చేశారు, ఆ వారం ఆపేసి నెక్స్ట్ వారం చేయండి. ప్రతి వారం కూడా మీరు ఇదే ప్రమిదిని వాడుకోవచ్చు, ఇంట్లో ఉన్న కుందులను వాడుకోవచ్చు. తెల్లటి ఒత్తులు మాత్రమే వాడాలి, ఇంకా వేరే ఏది వాడకూడదు. ఇది కూడా తీసుకువెళ్ళి మీరు చెట్టు మొదల్లో లేదా పారే నీళ్ళలో వదలచ్చు. మాకు అవకాశం లేదండి గురువుగారు, అంటే చెట్టు మొదలు పెట్టడానికి అవకాశం లేదు, పారే నీళ్ళలో పెట్టే అవకాశం లేదు అంటే ఉపాయం చేయమాకండి. అవకాశం ఉన్నవారు మాత్రమే చేయండి. అలాగే మీరు ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో చేస్తే గణపతి
ఏదైతే విఘ్నాలు ఉంటాయో విఘ్నాలు తొలగిస్తాడు. అలాగే చెడు దృష్టి నుంచి కాపాడుతాడు. మీ చుట్టాలు, స్నేహితులు, శత్రువులు ఎవరైతే ఏదైనా మిమ్మల్ని మనసులో చెడిపోవాలని కోరుకుంటున్నారో అవన్నీ రిటర్న్ అవుతాయి, వాళ్ళకే అవుతాయి. మీరు రక్షణ పొందుతారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మి చేయండి, ఫలితాన్ని మీరే పొందుతారు. ఓకే మిత్రులారా, ఈ చిన్న ఉపాయం ఒకటి గుర్తుంచుకోండి. పువ్వులు ఇవన్నీ తీసినప్పుడు పువ్వులు కూడా చెట్టు మొదల్లో వేసేయండి. ఒక మందార పువ్వు పెట్టండి. మందార పువ్వు లేదు గురువుగారు, మా పరిస్థితి ఏంటి? మందార పువ్వు దొరికితేనే ఈ ఉపాయం చేయడానికి ప్రిపేర్ చేయండి. అది కూడా ఎర్రటి మందార పువ్వు. అది అవసరం. ఎందుకంటే శత్రువు వినాశనం కావాలి, శత్రువు అనేవాడు తొలగిపోవాలి. ఒకవేళ మాకు మందార పువ్వు లేదు గురువుగారు, మామూలుగా చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. కానీ మందార పువ్వుతో చేస్తే శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చక్కగా విజయాన్ని పొందుతారు. ఇది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.